రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, గొప్ప దేవుడా, మీకు వందనాలు ప్రభువా. మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, ఉదయకాలం నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా మాకు తోడై ఉండి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రతి ప్రయాణమును కూడా అయ్యా మీరు క్షేమముగా మార్చారు. ఏ ప్రమాదము, ఏ అపాయము సంభవించకుండా కాపాడారు తండ్రి. మా ప్రతి పనిని దీవించారు నాయన, ఆశీర్వదించారు. మా ప్రతి అవసరతను మీరే సరైన సమయంలో సమకూర్చి లోటు లేకుండా మమ్మల్ని పోషించారు నాయన. స్తోత్రాలు. ఈ రాత్రిన మేము సజీవులంగా ఉండి మరొక మారు మీ పాద సన్నిధి నా కుటుంబముతో కలిసి ఈ విధంగా చిన్న సంఘముగా చేరి ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయున్నాడు అని కీర్తనల గ్రంథం 46వ కీర్తన 11వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ లోక మనుష్యులు మాకు తోడు లేకపోవచ్చు, అధికారుల అండ మాకు లేకపోవచ్చు, ధనవంతుల సహాయం మాకు లేకపోవచ్చు, ఎటువంటి వైద్యులు మాతో పాటు ఉండకపోవచ్చు, అయినా కానీ నీవు మాతో ఉన్నావు అని, సైన్యములకు అధిపతియగు దేవా నీవు మాతో ఉన్నావు అని ఈ వాక్యం ద్వారా రూఢీపరిచి ఈ రాత్రిన మాకు ధైర్యాన్ని దయచేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. బిడ్డలెవరైతే నాయనా మాకే సహాయం లేదు, ఎవరు తోడు లేరు, ఎవరు మమ్మల్ని ఆదుకొనడం లేదు అని భయపడుతున్నారు, ఈ వాక్యాన్ని బిడ్డలు స్వతంత్రించుకొని ఈ రాత్రిన ధైర్యముగా ఉండుటకు కృప చూపించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయం ముందు ఈ ప్రార్థనలో ఉంటున్నారు తండ్రి. ఆయా స్థలాల నుంచి ఏకీభవిస్తున్నారు ప్రభువా, కృప చూపించండి. వారందరికీ మీ సహాయము దయచేయండి నాయనా. వారు అనుకుంటున్న కార్యాలను మీ కృపలో వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు అయా, వ్యాధి బాధలతో హాస్పిటల్స్లో, ఐసీయూలలో అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి. మరణంతో పోరాడుతున్నారు, ఆపరేషన్స్ కావాల్సి ఉన్న వారు ఉన్నారు నాయన. కృప చూపించండి, స్వస్థత వారికి దయచేయండి. క్షేమముగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళుటకు సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా భయంకరమైన రోగాలు, వ్యాధులు తగ్గనటువంటి అయా ఏవైతే వారిని చుట్టుముట్టి ఉన్నాయో యేసు నామములో వారికి విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అదే విధముగా అంధకార దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి నాయన. గర్భఫలము లేని వారిని బట్టి అడుగుతూ ఉండంగా బిడ్డలకు గర్భఫలం అనే బహుమానమును మీరు దయచేయండి తండ్రి. గర్భముతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆదుకొనండి, క్షేమాన్ని దయచేయండి. తల్లి బిడ్డలకు మీరే రక్షణను అనుగ్రహించండి ప్రభువా. అయా, అప్పులు కలిగి ఉన్న వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, వారు నష్టపోయారు, కోల్పోయారు. బిడ్డలు అప్పుల్లో తండ్రి మునిగిపోతున్నారు, వారిని లేవనెత్తండి ప్రభువా. వారు ఏ కష్టమైతే చేస్తూ ఉన్నారో ఆ కష్టార్జితాన్ని నూరంతలుగా ఫలింప చేయండి తండ్రి. బిడ్డలను తలగానే గాని తోకగా ఉండకుండా ఆశీర్వదించండి తండ్రి. అదే విధముగా కుటుంబంలో ఉన్న అసమాధానకరమైన అపవాది గలిబిలిని అన్నిటినీ కూడా తీసివేయండి. సమాధానంతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపండి తండ్రి. ఐక్యత కలిగి, ప్రేమ కలిగి జీవించుటకు కృప చూపించండి నాయన. భార్యాభర్తల మధ్య ఉన్న డిస్టర్బెన్స్ నుంచి విడుదల దయచేయండి. ప్రేమతో వారు జీవించుటకు కృప చూపించండి. తల్లిదండ్రులకు బిడ్డలు లోబడడానికి సహాయము దయచేయండి. అయా, రక్త సంబంధికుల మధ్య కూడా విభేదాలు, మనస్పర్ధలు ఉంటున్నాయి, వాటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, బిడ్డలు ఆయా దేశాలు వెళ్తూ ఉన్నారు, వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు దయచేయండి. వీసాలు, ఇమిగ్రేషన్స్, ఆ పాస్పోర్ట్స్ విషయములలో కృప చూపించండి తండ్రి. నాయన, విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీ సహాయము దయచేయండి. ఎవరి వలన వారికి హాని జరగకుండా కాపాడండి ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారయ్యా,
వారందరూ కూడా క్షేమముగా సురక్షితముగా ఉండుటకు కృప చూపించండి. వివాహముల విషయంలో సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి. గృహాలు కడుతున్నారు, ప్రతి అవసరతను మీరు దయచేయండి ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. వాటన్నిటిని బిడ్డలకు మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదే రీతిన మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి ప్రభువా. వారు కలిగి ఉన్నటువంటి ప్రతి చెడు వ్యసనము నుంచి విడుదల యేసు నామములో దయచేయండి తండ్రి. అదే విధముగా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి ప్రభువా. బోర్డర్స్ లో కావలిగా ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటూ మేమందరము కూడా ఈ రాత్రి సమయమందు సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా, భయములు, కలవరములు ఎవరిని ఆవరించకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రతో సంతృప్తి పరచండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఈ రాత్రి సమయంలో ఎవరు ఇబ్బందులు పడకుండా మీ రక్షణను అనుగ్రహించమని మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా ఉదయాన్నే మరల మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.